ప్రకాష్ గారు, సో ఏం చెప్తారు? 6 ఖాళీలు ఉంటే 3 మాత్రమే ప్రకటించింది, దానికి సంబంధించి కూడా అన్ని బేరీస్ వేసుకొని చేశామంటూ కూడా అటు చెప్తున్నారు. సో ఏం చెప్తారు దీని నుంచి? ఇంకొకటి ఏంటంటే వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ లోకి వెళ్లి మంత్రి అయ్యారు కాబట్టి ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది? మిత్రులందరికి నమస్కారం మేడం. ఒకటి, వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంపలే మేడం. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయిండు. ఆయన ముందు కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. అంతే తప్ప ఆయన కాంగ్రెస్ బీజేపీలో పుట్టి పెరిగి బీజేపీ సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకున్న అంతే అంత దాంట్లో ఏం లేదు. బీజేపీ డీప్ గా ఉన్నది ఏం లేదు. మధ్యలో వచ్చినాడు పోయినాడు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం మంత్రివర్గంలో కూర్పు అనేది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అధిష్టానం నిర్ణయించింది. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభావం తగ్గింది అనేది కనపడుతూనే ఉంది, బాగా కొట్టేసినట్టు కనపడుతుంది. దాని ప్రభావం తప్పకుండా పరిపాలనలో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ కూర్పు అనేటువంటిది దాన్ని సమాజానికి అంటే వ్యవస్థకు లేదా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారంటే ముఖ్యమంత్రి గారు ఏం లేదు, అంత అధిష్టానం చూసుకుంటుంది అనుకున్నప్పుడు ఒకటి. రెండోది అంటే మిగతా శాసనసభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ వివిధ స్థాయిలో, ఎందుకంటే జనరల్ గా ఇండియన్ డెమోక్రసీలో పార్టీయే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం అంటాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి అభిప్రాయాలకు ఇంకా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవంగా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు ఇంకా సమయం ఉంది. నిన్ననేగా జరిగింది, చూడాలి, వెయిట్ చేయాలి. సమయం అంత గౌరవం లేనప్పుడు ముఖ్యమంత్రి కొనసాగడం అనేది కూడా ఆయన కూడా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క జనరల్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పనులే చేసింది గతంలో కూడా, చాలా రాష్ట్రాల్లో అట్లా చేసింది. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం కోసం కొంత సమయం పట్టింది, కానీ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలించినాయి కాబట్టి కొంత బయటపడ్డారు, 1-2 సార్లు తప్పిస్తే. అదర్వైజ్ వాళ్ళకి అసలు భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసినటువంటి ఇటువంటి నిర్ణయాలు గతంలో కూడా మీరు చూసింటారు. చిన్నారి 4 ముఖ్యమంత్రులు మార్చడం, ఇప్పుడు ముఖ్యమంత్రులు మారుస్తలేరు, కానీ మంత్రివర్గ కూర్పులో వాళ్ళ అవకాశం లేకుండా పోతే ముఖ్యమంత్రి డమ్మీ ముఖ్యమంత్రి కనపడతాడు. డబ్బు ముఖ్యమంత్రి ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదు మేడం. రాష్ట్రాన్ని నడపడం కూడా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంటే ప్రపంచంలో ఒక 100 దేశాల కంటే పెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశం కింద లెక్క పెట్టుకోవాలంటే ఒక్కొక్క రాష్ట్రం మన దేశం అటువంటిది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితులలో సమతుల్యం లేదు. పెద్ద మిత్రులు చెప్పారు కూడా, సమతుల్యం లేదు. జిల్లాల వారిగా లేదు, సామాజిక కోణంలో కూడా లేదు, సామాజిక దీంట్లో కూడా ఎక్కడ కనపడతలేదు. మిగతా బీసీ వర్గాలను లేదా మిగతా ఎస్టీలో మిగతా వర్గాలను పక్కన పెట్టేశారు. అయితే ఇవన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనం పొలిటికల్ గా రాజకీయంగా చూడాల్సినప్పుడు ఇప్పుడు 18 నెలలు పూర్తి అయిపోయింది మేడం. ఇంచుమించు 18 నెలలు పూర్తి అయిపోయి 19 నెలలు అడుగు పెట్టినారు. సంవత్సరంన్నర పూర్తి అయిపోయింది ఇంచుమించుగా. ఈ సంవత్సరంన్నర కాలంలో 6 మంత్రులను వేసుకోవడంలో వాళ్ళు విఫలమైనారు. 6 మంత్రులను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమైనారు. 6 మంత్రులు, అందులో 3 వేసినారు. వాళ్ళకి అవకాశం అనేది 6. భారతదేశంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అయితే 18 మంది మంత్రులను వేసుకోవచ్చు. 18 ఇప్పటి వరకు 15 వేసినట్టుగా ఉంది. అంటే 6 మంత్రులు వేసుకోవడానికి 700 పట్టి, 3 వేసుకోవడానికి 700 పట్టింది. ఇంకా 3 వేసుకోవడానికి ఇంకో 700 పడుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి అంటే అసమ్మతి ఉంటది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉంటది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అసమ్మతిని ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానమే పెంచి పోషిస్తారు. అసమ్మతి ఇటుపక్కైనా అటుపక్కైనా అదే దూడం చేయకమంటది బరిందనం అంటున్నట్టు అధిష్టానం యొక్క అది. అందులో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఈవెన్ కర్ణాటకలో గానీ, గతంలో మీరు చూశారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గానీ, అంతకుముందు ఏదో సర్దుబాటు జరిగింది రాజస్థాన్ లో. బట్ అవే వాళ్ళు ఓడిపోయినారు. రాజస్థాన్ లో ఇటువంటి రాజకీయమైనటువంటి లేకున్నా సచిన్ పైలట్ లాంటి వాళ్ళను యువకులను ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఫలితాలు చూసినారు. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళు ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తే దాని పరిణామం ఏమైందో చూసినారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఈ రోజు తెలంగాణ, కర్ణాటక కూడా అదే పరిస్థితి. వాళ్ళు మిగిలిన 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి. ఆ 3 రాష్ట్రాల్లో కూడా పరిస్థితిని మీరు జరగబోయే పరిణామాలకి ఒక 3 ఏళ్ళు నిజం చెప్పాలంటే బడ్జెట్ పెట్టేసినారు ఈ సంవత్సరానికి. కాబట్టి ఇక 2.5 నెలలు మిగిలినట్లు లెక్క. నెక్స్ట్ మార్చి వరకు వాళ్ళది ఇంకా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేదనేటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ఏమి చేయలేడు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో గానీ, ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏ మాత్రం పట్టు లేదు. పూర్తిగా పట్టు సడలిపోయింది అనేటువంటిది కనపడుతూనే ఉంది. దీని తర్వాత ఈ 2 పరిణామాలతో ఏంటంటే జనరల్ గా ఆఫీసర్స్ కూడా మేడం, జనరల్ గా ఏదైనా వాళ్ళ సొంత పైరవి కోసం కావచ్చు, నిజంగా ప్రభుత్వం కోసం చేయాల్సిన పనులను కూడా వాళ్ళు చేయరు. ప్రజల కోసం చేయాల్సిన పనుల విషయంలో కూడా ఆఫీసర్లు కొంచెం నెగ్లిజెన్సీ రావచ్చు. ఆఫీసర్లు కొంచెం మాకెందుకులే అనుకుంటారు.
ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఒక దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు గాని కింద వ్యవస్థ గాని ప్రభుత్వ యంత్రాంగం సహకరించదు. సాధారణమైనటువంటి మానసిక స్థితి అది. పడతారు ఓటేసిన పాపానికి తప్పదు. పెనవుల నుంచి పొయ్యిల పడ్డట్టు ఇప్పుడు ఇంతమంది పెనవుల మండిపోయే వాళ్ళం ఇప్పుడు పొయ్యిల మండుతున్నాం. అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సాధించగలిగింది ఏం లేదు. అది ఏ వర్గానికైనా, అది రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది, వీళ్ళతో కాదనేటువంటి కంక్లూజన్కి వచ్చేసారు. దాని పరిణామాలు తప్పకుండా కనపడతాయి రేపు వచ్చింది. స్థానిక సంస్థ దురదృష్టం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించలేని అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అనేటువంటి కనపడుతుంది. ఓకే. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే సర్పంచ్ల టైం అయిపోయి ఏడాదిన్నర దాటింది, ఏడాదిన్నర కావస్తుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ టైం అయిపోయి ఏడాది అయిపోయింది. మున్సిపాలిటీల టైం అయిపోయి 9 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు 8 నెలలు అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ టైం కూడా, హైదరాబాద్ వరంగల్ ఖమ్మం 3 కార్పొరేషన్స్ టైం కూడా అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ పార్టీ. అది కూడా నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజీవ్ గాంధీయే చెప్పినాడు వాళ్ళ 73 అమెండ్మెంట్ లో క్రమం తప్పకుండా 5 ఏళ్లకు ఒకసారి పార్లమెంటుకు అసెంబ్లీకి జరిగినట్టుగానే స్థానిక ప్రభుత్వాలకు, ఇది స్థానిక ప్రభుత్వాల పదవి ఉపయోగించారు. స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ బాడీస్, అది మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వీటికి ఎన్నికలు నిర్వహించాలి, ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయాలి, వాటి ద్వారా నిధులు గ్రామ పంచాయతీలకు ఖర్చు పెట్టాలని నిర్వహించలేనటువంటి అసమర్థత ఈరోజు ప్రభుత్వంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఉంటే ప్రజలు ఎట్లా దాన్ని గౌరవిస్తారు, ప్రజలు ఎట్లా తీసుకుంటారు, ప్రజలకు ఎట్లా విశ్వాసం కలుగుతుంది? ప్రజలకు కాదు, అధికారులకు విశ్వాసం లేదు, ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి ఇక 3.5 కాలం తప్పదు, పొద్దు గడపాలి. ఎట్లో అట్లా పొద్దు గడుపుదామని తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు మాత్రం లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు.